బెస్ట్ మొరల్ స్టోరీస్. అనగనగా రామాపురం అనే ఊర్లో రాము, లక్ష్మి, కృష్ణ, రాధ అనే దంపతులు ఎదురెదురు ఇళ్లల్లో నివసిస్తూ ఉండేవారు. రాము, లక్ష్మి పొలంలో పనిచేస్తూ జీవనం సాగిస్తూ ఉంటారు. రాధ, కృష్ణ ఇంట్లోనే ఏ పని చేయకుండా ఖాళీగా ఉంటారు. ఒకరోజు సాయంత్రం పొలం నుంచి వచ్చిన లక్ష్మి, ఇదిగో రాధ, ఏంటి మీ ఆయన ఎప్పుడూ ఇంట్లోనే ఉంటాడు? ఏదైనా పనికి వెళ్ళమని చెప్పొచ్చు కదా. నిన్ను చూస్తే నాకు జాలేస్తుంది. నెల తిరిగేసరికి నీ ఖర్చులు ఎలా దాటుకుంటూ వస్తున్నావో ఏమో. అదే నా బాధంతా వదినా. వాళ్ళ అమ్మగారు చెప్పి చెప్పి స్వర్గస్థులయ్యారు. నేను చెప్పిన మాట వినేవాడే అయితే నాకెందుకిన్ని తిప్పలు? ఇంట్లో అన్ని పనులు చేసుకుని కూలీకి వెళ్ళి 4 రాళ్లు సంపాదిస్తున్నాను. అలా దాంతో నెట్టుకుంటూ వస్తున్నాను వదినా. లేదు లేదు రాధా, మీ ఆయనకి నువ్వు గట్టిగా చెప్పు. లేదంటే పిల్లలకి, వాళ్ల చదువులకి రోజురోజుకి ఖర్చులు పెరుగుతూ వస్తూ ఉంటాయి. నువ్విప్పుడైనా తొందరపడకపోతే ఇంకా సోమరితనంతో ఏ పని చెయ్యడు. అదే వదినా, నేను తనని ఏదో పని చేసుకునేలా ఒప్పించి చూస్తాను. ఇంతకీ మీ పొలం పనులు అవుతున్నాయా? ఎంతవరకు వచ్చింది? అంతా బాగానే జరుగుతోందా? పొలం పని అంటే ఏముంది? ప్రస్తుతానికి పదును ఉండడం వల్ల విత్తనాలు వేశాం. వర్షం కోసం ఎదురు చూస్తున్నాం. వర్షం పడితే రైతులందరూ ఎంత సంతోషంగా ఉంటారు. లేదంటే నీరు పెట్టాల్సొస్తుంది. సరే రాధా, పొలం నుండి వచ్చి ఇక్కడే ఉండిపోయాను. మీ అన్నయ్య కూడా వచ్చే వేళయింది. ఇంట్లో పనిచేసుకోవాలి. మళ్ళీ ఎప్పుడైనా కలుద్దాంలే. సరే వదినా, నువ్వు చెప్పిన విషయంపైన ఆలోచించి ఏదో ఒకటి చేయమని మా ఆయన్ని ప్రోత్సహిస్తాను. నాకు మా అమ్మలాగా మంచి విషయాలు చెబుతూ ఉంటావు. అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం వదినా. సరి వెళ్ళు, అన్నయ్య వచ్చే సమయం అయింది. అలా రాధ లక్ష్మితో మాట్లాడిన వెంటనే తన ఇంటికి వెళ్తుంది. ఏవి రాధా, ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు? చాలా సమయం నుంచి నీకోసమే చూస్తున్నాను. అయినా ఇంట్లో ఉండకుండా బయట నీకేం పనే? నాకు సమయానికి భోజనం, నీరు ఎవరు అందిస్తారు? ఏంటండి మీరు? నేను లేకపోతే అడుగు కూడా కదిపేటట్టు లేరే. మీ కాళ్ల దగ్గరికి అన్నీ రావాలంటే ఎలాగండి? నా ఒక్కదాని సంపాదనతో ఇల్లు గడవడం కష్టం అవుతోంది. మీరు కూడా ఏదైనా పని చెయ్యొచ్చు కదా. ఏం పని చేయమంటావు? నాకా పొలం పనులు రావు. ఈ పల్లెటూర్లో అంతకన్నా ఇంకేం పనులుంటాయి చెప్పు? చూడ్రాధా, నాకు మాత్రం ఏదో ఒకటి చెయ్యాలని ఉండదా చెప్పు? అవునండి, దీనికి పరిష్కారం మీరే వెతుక్కోవాలి. మీ మనసుకు నచ్చిన పని చేస్తే కష్టంగా ఉండదు, ఇష్టంగా చేస్తారు. కనుక మీకు సంతృప్తి ఉంటుంది. సరే రాధా, నువ్వు చెప్పావు కదా, ఆలోచిస్తాన్లే. వంటగదిలోకి వెళ్ళి కాస్త మంచినీళ్లు తీసుకురా. ఈలోగా నా బుర్రకి పదును పెట్టే కార్యక్రమంలో ఉంటాను. సరిపోయింది. అటు తిప్పి ఇటు తిప్పి మళ్లీ కథ మొదటికే వచ్చింది. దేవుడా, నాకింక నువ్వే దిక్కు తండ్రి. మా ఆయన్ని నువ్వే దారిలో పెట్టాలి అనుకుంటూ వంటగదిలో నుంచి మంచినీళ్లు తెస్తూ ఉంటే బయట నుండి ఒక వ్యాపారి, వేడివేడి పకోడీలు, బజ్జీలు అన్నీ మా వద్ద ఉన్నాయి. రండి బాబూ, రండి. రుచికరమైన బజ్జీలు తినండి. వేడివేడిగా ఉన్నాయి. రండమ్మలు, అక్కలు, చెల్లెమ్మలు అందరూ వచ్చి కొనుక్కొని తినండి. చాలా బావుంటాయి. ఒక్కసారి రుచి చూశారంటే మీరు వదలమన్నా వదలరు. అంత బావుంటాయి మా బజ్జీలు, పకోడీలు. రండి రండి, త్వరపడండి. ఈ చల్లని వాతావరణంలో వేడివేడి బజ్జీలు తింటే చాలా బావుంటుంది. కానీ ఏం లాభం? డబ్బుని వృధాగా ఖర్చు పెట్టలేం కదా. ఈసారి కొద్దులే. ఈ వ్యాపారి మళ్ళీ రాకుండా ఉంటాడా ఏంటి? ఏమండి, ఇదిగోండి మంచినీళ్లు. అది విన్న కృష్ణ, సర్లే కాని ఇలా కూర్చోవే. నాకు ఆలోచన తట్టింది. నాకు పొలం పనైతే రాదు కాని మనమెందుకు ఆ వ్యాపారి మాదిరిగా వేడివేడిగా చల్ల పునుగులు చేయకూడదు? నేను చాలా రుచికరంగా చేస్తాను కదా. ఆ విషయం నీక్కూడా తెలుసు. మనమెందుకు ఆ వ్యాపారం చేయకూడదు? ఎలాగో ఇప్పుడు వర్షాకాలం. ఈ వర్షానికి చల్లని గాలులకు ఎవరికైనా తినాలనిపిస్తుంది. ఏమంటావ్? ఓహో, చాలా మంచి ఉపాయం తట్టిందండి మీకు. మీరు పనిచేయడానికి ఆలోచన చేశారు కదా. నాకదే 10,000. మీరేం చేస్తానన్నా నేను మీకు సహాయం చేస్తానండి. సరే అయితే, ఒక మంచి రోజు చూసి వ్యాపారం వెంటనే మొదలు పెడదాం. ఇంకా మన వ్యాపారం బాగా జరిగితే నీకే లోటు రాకుండా నేను చూసుకుంటాను. ఇన్నాళ్ళు నిన్నెంతో ఇబ్బంది పెట్టాను రాధా. అలా రాధ, కృష్ణ ఇద్దరూ
మంచి రోజు చూసుకొని చల్ల పునుగుల వ్యాపారం మొదలు పెడతారు. ఒకరోజు వర్షం బాగా కురవడం మొదలవుతుంది. ఏమండి, వర్షం కురవడం మొదలైంది. నాకు చాలా సంతోషంగా ఉంది. ఎన్నాళ్ల నుంచి ఎదురు చూస్తే ఈ రోజుకి పడింది. ఇక మనం పొలానికి నీరు పెట్టే పని ఉండదనుకుంటా అంది లక్ష్మి. అప్పుడు రాము, అవును లక్ష్మి, కాని పొలానికి మందులు వేసే పనుంది. అది చూసుకొని వస్తాను. నువ్వింట్లో జాగ్రత్తగా ఉండు. రాము పొలానికి వెళ్తాడు. ఇంతలో వర్షం జోరుగా కురవడం మొదలైంది. ఇదిగో రాధా, నేను పొయ్యి వెలిగించాను. నువ్వు చక్కగా ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు అన్నీ చిన్నగా తరిగి ఈ పాత్రలో వేయి. అందరికీ రుచికరమైన పునుగులు వేసేస్తున్నా. సరేనండి, నేను మన మొదటి రోజు వ్యాపారం చాలా బాగా జరగాలని ఆ దేవుణ్ణి ప్రార్థించాను. మొదటి పునుగు వేయండి, మనకంతా మంచే జరుగు. కృష్ణ పునుగులు వేయడం మొదలు పెడతాడు. ఆ చల్లని వాతావరణానికి ప్రతి వీధికి ఆ ఘుమఘుమలు చేరుకుంటాయి. పొలానికి వెళ్లిన రాము తిరిగొచ్చిన సమయంలో పునుగుల బండిని చూసి, రే కృష్ణ, కొత్తగా వ్యాపారం మొదలు పెట్టావా? చెప్పనే లేదే. పోన్లే, బ్రతకడానికి నీ దారి నువ్వు వెతుక్కున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంక నీ పునుగుల వాసనైతే మా పొలం వరకు వచ్చింది తెలుసా? రే, ఈ రోజు నీ చేతి వంట మేం రుచి చూడాల్సిందే. అవును రాము, తప్పకుండా. ఇదిగో ఇప్పుడే వేడి వేడిగా వేశాను. తిని చెప్పండి, నేను చేసిన ఈ చల్ల పునుగులు ఎలా ఉన్నాయో. రాము ఒక చల్ల పునుగు తిని, కృష్ణ, చాలా రుచిగా ఉన్నాయి. నీ చేతిలో ఏదో మహిమ ఉంది. చాలా బాగున్నాయి తెలుసా? కొన్ని పునుగులు వేసేస్తే మీ అక్కకి తీసుకుని వెళ్తాను. చాలా సంతోషపడుతుంది. అలాగే రాము, తప్పకుండా. రుచి బావుంటే, నీకు నచ్చితే మీ చుట్టాలకి, బంధువులకి అందరికీ చెప్పాలి మా కొత్త వ్యాపారం గురించి. ఇదిగో తీసుకో రాము, మొత్తం 50 రూపాయలైంది. అయ్యో, అన్నయ్య గారి దగ్గర డబ్బులు తీసుకుంటారా ఏంటి? ఆయనేమీ పరాయివారు కాదు కదా, ఎంతైనా ఇరుగు పొరుగు వాళ్ళం కదా. అయ్యో రాధా, నన్ను అపార్థం చేసుకున్నావే. నాకు ఆ మాత్రం తెలీదా ఏంటి? రాము మొదట బోణీ చేశాడు కనుక తన చేత్తో ఇచ్చిన డబ్బులు మనకు బాగా కలిసొస్తాయి. మంచి మనిషితో బోణీ అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అవునమ్మా రాధా, కృష్ణ చెప్పింది కూడా నిజమే. పైగా ఇప్పుడు డబ్బులు ఇవ్వకుండా వెళ్తే నాకేదోలా వెల్తిగా ఉంటుంది. మీ వ్యాపారం బాగా జరగాలని కోరుకుంటూ మంచి మనసుతో ఇస్తున్నాను కనుక తీసుకున్నా తప్పులేదులే. అలా రాము డబ్బులిచ్చి పునుగులు తీసుకుని ఇంటికి వెళ్లి లక్ష్మికి ఆ విషయం చెప్పగానే ఎంతో సంతోషపడింది. వీధి వీధంతా ఘుమఘుమలు రావడంతో క్షణాల్లో జనాలు పెరిగి ఆ రోజు వ్యాపారం చాలా బాగా జరిగింది. మరుసటి రోజు సాయంత్రం మళ్లీ వ్యాపారం మొదలుపెట్టారు. ఏమండి, వర్షం జోరుగా కురుస్తుంది. నాకెందుకో సందేహంగా ఉంది. మనం వేసిన చల్ల పునుగులు కొనడానికి ఎవరైనా వస్తారా అని. అదేం లేదులే రాధా, వర్షం ఆగిపోతుందిలే. లేనిపోని అనుమానాలతో ముందుకు వెళ్ళలేం కనుక మన పని మనం చేసుకుంటూ పోవడమే. అలా ఇద్దరూ వర్షం కురుస్తున్నా సరే పునుగులు చేయడం మాత్రం మాన్లేదు. కాసేపటికి పునుగులు వేయడం పూర్తయింది. ఒక్కరు కూడా రాలేదు బండి దగ్గరికి. ఏమండి, నేను చెప్తే మీరు వినలేదు. చూడండి ఇప్పుడు ఏం జరిగిందో. ఒక్కటంటే ఒక్కటి కూడా అమ్ముడు పోలేదు. వీటిని తయారు చేయడానికి చాలా శ్రమ పడ్డాం. ఈ సామాగ్రి అంతా కొనడానికి చాలా డబ్బు కూడా ఖర్చు చేశాం. ఇవన్నీ అమ్ముడు పోకపోతే మన కష్టం బూడిదలో పోసిన పన్నీర్ అవుతుందండి అని ఏడుస్తుంది. ఏ రాధా, ఏమైందే? ఇంత చిన్న విషయానికే కన్నీళ్లు పెట్టుకుంటున్నావేంటి? నా దగ్గర ఒక మంచి ఉపాయం ఉంది. మనం చేసిన ఈ చల్ల పునుగులు ఒక్కటి కూడా మిగలకుండా నేను అమ్మి పెడతానుగా, చూడు. అవునా? ఎలా అండి? వర్షం బాగా కురుస్తోంది. అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి. ఎవ్వరూ బయటికి కూడా రావడం లేదు. మీరెలా అమ్ముతారు? మన పునుగుల బండి వీధి వీధి అంతా తిప్పేద్దాం. ఈ చల్ల పునుగుల్ని వాళ్ళే ఇంటి దగ్గరికి మనం చేరుద్దాం. అప్పుడు తప్పనిసరిగా కొంటారు. భలే మంచి ఉపాయం అండి. సరే సరే, నేను సిద్ధంగా ఉన్నాను. బండిని వీధిలోకి తీసుకొని పోండి. అలా వీధిలోకి వెళ్లిన కృష్ణ, రాధ, చల్ల పునుగులు, చల్ల పునుగులు వేడివేడిగా ఉన్నాయి, మీ ఇంటి దగ్గరకే వచ్చింది మా బండి అని అరవడం మొదలుపెట్టారు. ఆ అరుపులు విన్న కామమ్మ మనవరాలు వర్షిణి, అమ్మమ్మ, నాకు చల్ల పునుగులు తినాలనుంది, కొన్నివ్వవా? నువ్వేం చెప్పినా చేస్తాను. అమ్మమ్మ, మా మంచి అమ్మమ్మవి కదా,
కొనివ్వవా ప్లీజ్ అని మారం చేస్తుంది. వర్షిణి కోసం కామమ్మ వీధిలో నుంచి వెళ్తున్న బండి నాపి, ఇదిగో బాబు పునుగులివ్వు, మా మనవరాలికి వేడి వేడిగా ఉండాలి. ఎంత ఖరీదు మీ ఈ చల్ల పునుగులు? ఇదిగోనమ్మా తీసుకోండి, 50 రూపాయలైంది. డబ్బు త్వరగా ఇస్తే మేం వెళ్తాము. అలా కృష్ణ రాధ వీధి వీధి తిరిగి అన్ని పునుగులు అమ్మేస్తారు. రాత్రి సమయానికి ఇంటికి చేరుకొని, రాధా, ఏమో అనుకున్నానే, కానీ వీధి వీధి తిరిగి అమ్మడం చాలా కష్టం. పైగా అదనపు ఖర్చులు అవుతున్నాయి. అందుకే చెప్పానండి, జనాలు వచ్చేదాన్ని బట్టి వేసుకోవాలని. ఎక్కువగా వేయడం అధిక శ్రమ. అందుకే వర్షం కురిసినా సరే వచ్చిన జనాలు ఇబ్బంది లేకుండా మన పునుగులు కొనాలి అంటే దానికి మన బండి దగ్గర చిన్న గొడుగు లాంటిది వేసి 2-3 కుర్చీలు పెడితే వచ్చేవారు సౌకర్యంగా తింటారు. మ్మ్, నీకు బుర్రుందోయ్. మంచి ఆలోచన చెప్పావు. తప్పకుండా ఈ పని మనం చేద్దాం. కానీ అంతకంటే ముందు ఆకలిగా ఉందే, ఏదైనా చేసిపెట్టు. కాస్త తిని నిద్రపోతాను. పదండి, ఇద్దరం కలిసే తిందాం రండి అని వాళ్ళ వ్యాపార ఆలోచనలు పంచుకుంటూ భోజనం ముగిస్తారు. రాధా, నువ్వు చెప్పిన ఉపాయం చాలా బావుంది. వెంటనే నువ్వు చెప్పినట్టుగా చిన్న గొడుగులాగా చుట్టూ వేయించి వచ్చిన జనాలకు సౌకర్యంగా ఉండేలా కుర్చీలు కూడా వేసి పెడతాను అంటూ రాత తెచ్చిన భోజనం తింటూ చెప్తాడు కృష్ణ. అనుకున్నదే తడవుగా మరుసటి రోజు ఉదయానికల్లా ఏర్పాట్లు చేసుకున్నారు. దాంతో కృష్ణ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా అభివృద్ధి చెందింది. ఈ కథ వల్ల మనకు తెలిసే నీతి ఏంటంటే, మనసుకు నచ్చిన పని చేస్తే ఎంతటి కష్టాన్నైనా దాటుకుని విజయం సాధించగలుగుతాం. రంగపట్నం అనే గ్రామంలో కోటయ్య వెంకటయ్య అనే 2 అన్నదమ్ములు నివసిస్తూ ఉంటారు. కోటయ్య భార్య రమ, వెంకటయ్య భార్య సుమ. ఈ 2 అన్నదమ్ముల ఇళ్ళు అదే ఊరి చివర్లో పక్కపక్కనే ఉంటాయి. పెద్ద కోడలు రమ చాలా పిసినార్తి. రమ పిసినార్తనం చూసి సుమ కూడా తనలాగే మారిపోతుంది. ఒకరోజు కోటయ్య, రమా, ఓ రమా, ఎక్కడున్నావు? చాలా ఆకలిగా ఉంది, భోజనం వడ్డించు. అలాగే వడ్డిస్తాను, కూర్చోండి. ఇదేమిటి, అన్నం పెట్టమంటే వట్టి గుడ్డు కారం వేసుకొని తీసుకొచ్చావు? ఇంట్లో కూరేమీ వండలేదా? ఆకలి అన్నది రోజుకి 3 పూటలా అవుతూ ఉంటుంది. ఇలా 3 పూటలా కూరలు వండుకొని తింటే వచ్చే సంపాదనంతా తిండికే అయిపోతుంది. సంపాదించుకునేది కడుపు నిండా భోజనం చేయడానికి కదా. ఇలా తిండి కూడా తినకుండా దాచే డబ్బుతో ఏం ఉపయోగం ఉంటుంది చెప్పు? ఇలా తిండి తినకుండా ఆరోగ్యం పాడు చేసుకుని ఆ తర్వాత ఉన్న డబ్బంతా తీసుకెళ్లి వైద్యుడి చేతిలో పోయాల్సి వస్తుంది. ఇప్పుడేమిటి, ఒక్కరోజు కూర వండకపోతే ఇంత భాగవతం చెప్పాలా? అప్పుడప్పుడు సర్దుకుపోవడం కూడా నేర్చుకోవాలి. నీ పిసినార్తనానికి సర్దుకుపోవడం అని పేరెందుకు పెడుతున్నావు? నేనెలాగూ ఈ గొడ్డు కారం తినలేను, కానీ అవతల తమ్ముడు వాళ్ళింట్లో ఏదో ఒకటి వండి ఉంటారు, అక్కడికెళ్ళి తింటాను. ఆ పని చెయ్యండి, ఇంట్లో ఈ ఒక్క పూట భోజనమైనా మిగులుతుంది. కోటయ్య ఆకలి తీర్చుకుందామని చెప్పి వెంకటయ్య ఇంటికి వెళ్తాడు. రే తమ్ముడు, ఏం చేస్తున్నావు? నువ్వా అన్నయ్య? ఏంటి సంగతి, ఇలా వచ్చావు? రా కూర్చో. మీ వదిన పిసినార్తనం గురించి తెలిసిందే కదరా. అన్నం వడ్డించమంటే గొడ్డు కారం వేసుకొని తీసుకొచ్చింది. అది తినలేక సుమ ఏదైనా కూర చేసి ఉంటుందని తినడానికి ఇక్కడికొచ్చాను. ఆ మాటలు విన్న సుమ, అయ్యో బావగారు, కొంచెం ముందు వచ్చి ఉండాల్సింది కదా. ఇందాకే ఉన్నదంతా ఊడ్చేసుకుని మీ తమ్ముడు గారు నేను ఇద్దరం కలిసి తినేశాం. మీకు పెడదామన్నా ఇంట్లో ఒక్క మెతుకు కూడా లేదు. నీకెన్నోసార్లు చెప్పాను సుమా, ఏదైనా వంట వండినప్పుడు ఒక మనిషికి మిగిలేలా కొంచెం ఎక్కువ వండమని. ఎప్పుడైనా నా మాట వింటేగా నువ్వు కూడా వదిన్ని చూసి ఎక్కడా లేని పిసినార్తనం నేర్చుకున్నావు. ఇప్పుడు చూడు, పాపం అన్నయ్యకి ఆకలవుతుందంట. ఇది మరీ బావుందండి. బావుగారొస్తారని నేనేమైనా కలగన్నానా ఏంటి? రోజులాగే మనిద్దరికీ సరిపడా వండాను. అయినా మనమేమైనా కోటీశ్వర్లమా ఏంటి ఎక్కువ వండుకొని పడేసుకోడానికి? సరే సరే, నా వల్ల ఇప్పుడు మీ ఇద్దరు గొడవ పట్టం ఎందుకు, కానీ వెళ్ళి అదే గొడ్డు కారం తింటాన్లే. వస్తాన్రా తమ్ముడు. పోనీ కొంచెం సేపు ఆగండి అన్నయ్య,
సుమ ఏదో ఒక వంట చేస్తుంది కాని అయ్యో, ఇప్పుడు బావగారికి వండి పెడదామన్నా ఇంట్లో ఒక కూరగాయ ముక్కైనా లేదండి. పర్వాలేదులేమ్మా, నేనింటికెళ్ళి తింటాన్లే. వెళ్ళొస్తాన్రా. ఆ, వెళ్ళొస్తానమ్మా. మంచిది బావగారు. ఇప్పటికే చాలా ఆలస్యమైనట్టుంది. మీకు బాగా ఆకలి కూడా వేస్తుందేమో. త్వరగా వెళ్ళి తినండి. కోటయ్య మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు ఆకాశమంతా మబ్బులు కమ్మి చీకటిమయం అయిపోతుంది. అది చూసిన రమాసుమ ఇలా అనుకుంటూ ఉంటారు. చెల్లాయ్, చూసావా మబ్బులెలా కమ్మేశాయో? పెద్ద వర్షం వచ్చేలా ఉంది. వచ్చేలా ఉండడం కాదక్కా, వర్షం పట్టం కూడా మొదలైపోయింది. ఈ వర్షాన్ని చూస్తుంటే నీకేమీ అనిపించటం లేదా? వర్షాన్ని చూస్తే నాకేమీ అనిపించటం లేదే. ఇంతకీ నీకేమనిపిస్తోందక్కా? మన ఊరి చివరన నది ఉంది కదా. ఎప్పుడైనా వర్షం పెద్దదిగా పడినప్పుడు అక్కడ చేపలన్నీ ఒడ్డుకొచ్చి చేరుకుంటాయి. అయితే దానికి మనమేం చేస్తామక్కా? వెళ్ళి ఆ చేపలన్నిటినీ మళ్ళీ నదిలో వదిలిపెడదామా ఏంటి? అయ్యో పిచ్చి చెల్లి, నా నుంచి పిసినార్తనం నేర్చుకున్నావు కానీ తెలివితేటలు మాత్రం నేర్చుకోలేదు. నీకసలు పొదుపు చేయడమే తెలీదు. ఇవాళ మనం ఎలాగో వంట చేయలేదు కాబట్టి ఆ నది ఒడ్డున వెళ్ళి ఆ వచ్చిన చేపలన్నిటినీ పట్టుకొని కూర వండుకొని తిన్నావనుకో, ఈ పూటకి ఇంట్లో కూరగాయల ఖర్చు ఆదా చేసినట్టే కదా. పైగా నది ఒడ్డున వంట చేస్తాము అంటే ఇంట్లో నీళ్లు ఖర్చు కాకుండా ఆ నది నీటిని ఉచితంగా వాడుకోవచ్చు కదా. పైగా అక్కడ కట్టెలు కూడా ఉచితంగా దొరుకుతాయి. నిజమే అక్క, నీకొచ్చిన ఆలోచన చాలా బావుంది. కానీ వర్షానికి కట్టెలన్నీ తడిసిపోయి ఉంటాయి కదా. ఓ, అది నిజమే కదా. పోన్లే, కట్టెల వరకు ఇంట్లో నుంచి తీసుకెళ్దాం. చేపలైతే ఉచితంగానే దొరుకుతాయి కదా. సరే అక్క, అయితే వెళ్దాం పదా. మళ్ళీ మామూలు రోజుల్లో అయితే చేపలు కొనుక్కొని తినాలి. అదే ఇప్పుడైతే ఉచితంగా తినొచ్చు. పైగా ఉచితంగా వచ్చే చేపల కూర తింటే ఆ మజానే వేరుంటుంది. కానీ అక్క, నాకు చేపలు పట్టడం రాదు కదా. నాకొచ్చులేవే, నేను పట్టిస్తాను గాని నీకు నేను చేపల్ని ఇస్తున్నందుకు నువ్వు నాకు కొన్ని కూరకు కావలసిన పదార్థాలివ్వాలి. చేపలు ఉచితంగా వస్తున్నప్పుడు తప్పదు కదక్కా. త్వరగా పద, వర్షం పెద్దదయ్యేలా ఉంది అని ఇద్దరూ కలిసి వంటకు కావలసిన సామాన్లన్నీ తీసుకొని వర్షంలో నది ఒడ్డుకి చేరుకుంటారు. ఇదిగో సుమా, ఒడ్డుకొచ్చిన చేపలన్నీ నేను పట్టుకొచ్చాను. ఇక వీటిని పులుసు పెట్టడానికి నువ్వు నాకు కొంచెం చింతపండు సహాయం చెయ్యి. అలాగే అక్క. ఇంతలో కోటయ్య వెంకటయ్య అక్కడికొస్తారు. ఇంత వర్షంలో ఈ నది ఒడ్డుకొచ్చి ఏం చేస్తున్నారు మీరిద్దరూ? ఇంట్లో రోజు ఎలాగో వంట చేయడం లేదని గొణుగుతూ ఉన్నారు కదా. అందుకని మీకోసం నదిలో ఉన్న చేపల్ని పట్టి చేపల కూర వండుదామని నది దగ్గరకొచ్చాం. మీరిద్దరూ మా కోసం వంట చేస్తున్నాము అంటే మేం నమ్మన్లే కాని ఇక్కడికి మీ ఇద్దరూ ఏదో ఆలోచనతోనే వచ్చుంటారు. అదేంటో చెప్పండి. సుమ జరిగిందంతా చెప్తుంది. వామ్మో, మీ పిసినారుతనం తగలయ్యా. చేపలు నీరు ఉచితంగా వస్తున్నాయని ఇంత వర్షంలో ఇక్కడికి వంట చేయడానికి వస్తారా? వీళ్ళ మాటలకి ఏం కాని, చెలాయ్, ఇదిగో నీకు చేపలిచ్చినందుకు నాకు మసాలాలు ఇటివ్వు. ఇక నా కూర నేను చేసుకుంటాను. నీ కూర నువ్వు మొదలు పెట్టుకో. మీ ఇద్దరికీ పిసినారుతనం ఉంది కానీ ఉపాయమే లేదు. అదేంటండి అంత మాట అన్నారు? ఉచితంగా వచ్చే వాటితో సవ్యంగానే వండుతున్నాం కదా. పిచ్చోళ్ళారా, చేపలెలాగో ఉచితంగా వస్తున్నాయి కదా. మరి మీరిద్దరూ కలిసి వేరువేరుగా వంట చేయడం ఎందుకు? ఇద్దరూ కలిసికట్టుగా చేపలన్నిటినీ ఒకే కూరగా చెయ్యొచ్చు కదా. అప్పుడు మీరు రెండు కూరలకి వాడే మసాలాలన్నీ ఒక కూరలో వేస్తే సరిపోతుంది కదా. అప్పుడు మీరు ఒక కూరకు సరిపడా సామాన్లు ఆదా చేసినట్టే కదా. నిజంగా ఈ మాట చెప్తుంది మీరేనా? మేవేదైనా పొదుపు చేస్తే పిసినారుతనం అని ఎప్పుడూ తిడుతూ ఉంటారు. ఇప్పుడు ఇంత బాగా ఆలోచించారు. ఇంత పిసినారుతనం ఉన్నా కూడా ఈ ఆలోచన మా ఇద్దరికీ తట్టనే లేదు మరిదిగారు. ఇంత మంచి సలహా ఇచ్చి సామాన్లన్నీ ఆదా చేశారు. చిన్నగా మీరు కూడా మాలాగే మారిపోతున్నారు. సరే సరే, మీరు త్వరగా వంట మొదలు పెట్టండి. నాకు అన్నయ్యకు చాలా ఆకలిగా ఉంది. ఈలోపు మేమిద్దరం ఆ పక్కన నించొని ఉంటాం. ఇక రమాసుమ ఇద్దరూ కలిసి వంట చేయడం మొదలు పెడతారు. వెంకటయ్య మాటలకు ఆశ్చర్యపోయి కోటయ్య తమ్ముణ్ణి పక్కకి తీసుకెళ్లి ఇలా అడుగుతాడు.
ఏంట్రా తమ్ముడు, నిజంగా నువ్వు కూడా వాళ్ళలాగా పిసినారు వాళ్ళలాగా మారిపోతున్నావా ఏంటి? అలాంటిదేం లేదన్నయ్య. ఎలాగో వాళ్ళని కలిపి ఇంట్లో వంట చేయమంటే చెయ్యరు. మన పెళ్ళిళ్ళయి ఇన్నేళ్ళవుతున్నా కానీ వీళ్ళ పిసినార్తనం వల్ల ఒక్క రోజు కూడా వీళ్ళు కలిసి వంట చేసిందే లేదు. మనం కలిసి కూర్చొని తిన్నదే లేదు. అందుకే నేను తెలివిగా ఆలోచించి ఇద్దరూ కలిసి వంట చేస్తే మనందరం ఒకే కుటుంబంలాగా కలిసి తినొచ్చు కదా అని ఇలా ఆలోచించాను. నిన్ను నేను అనవసరంగా అపార్థం చేసుకున్నాను తమ్ముడు. చాలా మంచి పని చేశావు. చాలా తెలివిగా ఆలోచించి వాళ్ళ దారిలోనే వెళ్ళి వాళ్ళని ఒప్పించావన్నమాట. అంతేకాదన్నయ్యా, ఈ రోజు నుంచి వీళ్ళు పిసినార్తనం పక్కకు పెట్టి కలిసి భోజనం వండేలా చేద్దాం. నేను చెప్పినట్టే చెయ్యి. అవతల వైపు రమాసుమ ఇద్దరూ కలిసి చేపల కూర వండడం పూర్తి చేసుకుని కోటయ్యని వెంకటయ్యని భోజనానికి పిలుస్తారు. అందరూ కలిసి భోజనం వడ్డించుకొని తింటూ ఉండగా కోటయ్య ఇలా అంటాడు. ఆహా, చేపల కూర చాలా అద్భుతంగా ఉంది. అలా నోట్లో వేసుకుంటే ఇలా కరిగిపోతోంది. సుమా, చేపల కూర బాగా చేశావమ్మా. అబ్బబ్బా, ఈ వర్షంలో ఈ వేడి వేడి చేపల కూర తింటూ ఉంటే అలా గాల్లో తేలిపోతున్నట్టుంది. చేపల కూర భలే చేశావు వదినా. అయ్యో, నేనొక్కదాన్నే చేయలేదు మరిదిగారు. ఇందులో సగం పని సుమ కూడా చేసింది. అవును బావుగారు, ఈ కూరలో అక్కది కూడా సగం హస్తం ఉంది. ఇంత అద్భుతమైన చేపల కూర తింటున్న మాకు వంట చేసిన వాళ్ళని పొగడాలని ఉంది. ఇప్పుడు మీ ఇద్దరిలో ఎవరిని ఎక్కువ పొగడాలి? వీళ్ళిద్దరూ ఎప్పుడూ విడివిడిగా భోజనం వండడం వల్ల ఇంత రుచికరమైన భోజనం మనమెప్పుడూ తినలేకపోయాం అన్నయ్య. ఇంట్లో వంట చేస్తే పిసినార్తనం చూపించేవాళ్ళు. ఇప్పుడు కలిసి కట్టుగా వంట చేయడం వలన ఇంత రుచికరమైన భోజనం తినగలిగే అదృష్టం మనకు దక్కింది. కానీ ఆ అదృష్టం ఈ ఒక్కరోజే అంటే చాలా బాధగా ఉంది. ఇన్ని రోజులు మా పిసినార్తనం వలన మీ కడుపు నిండా భోజనం కూడా పెట్టలేదు. నిజంగా మీరు కడుపు నిండా భోజనం తింటూ మమ్మల్ని పొగుడుతూ ఉంటే చాలా ఆనందంగా ఉంది. మమ్మల్ని క్షమించండి. ఈ రోజు నుంచి మా పిసినార్తనం పక్కకు పెట్టి మేము కలిసి మీకు రుచికరమైన భోజనం వండి పెడతాం. అమ్మయ్యా, మొత్తానికి వీళ్ళలో మార్పు వచ్చింది. ఇక రకరకాల వంటలతో మనకు రోజూ పండగే. ఆ మాటలకి అందరూ నవ్వుకుంటారు. ఈ కథ వల్ల తెలిసే నీతి ఏంటంటే, అతి పిసినార్తనం ఎప్పుడూ ఎదుటివారికి కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. ఉన్నంతలో సర్దుకుపోతూ కలిసిమెలిసి ఉంటే ఆ జీవితాలు ఆనందంగా సాగి